రేపు తెలంగాణ భవన్ లో రెండు కీలక సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల భేటీ ఉంటుంది. ఈ సమావేశానికి హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరవుతున్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకవర్గం చివరి భేటీ ఉండటంతో ఆ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. మధ్యాహ్నం బీఆర్ఎస్ బీసీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేస్తారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% కోటా ఇవ్వకపోవడంపై పార్టీ పరంగా చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై నేతలతో సమాలోచన చేస్తారు. అయితే రేపు జరగబోతున్న రెండు భేటీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. సుధా, బీఆర్ఎస్ పార్టీ రేపు సోమవారం ఉదయం 10 గంటలకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరూ కూడా హాజరవుతున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పాలక మండలి చివరి సమావేశం ఈ నెల 25వ తేదీన జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో జరుగుతుంది కాబట్టి అందులో అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించడం కోసం పార్టీ కార్పొరేటర్లందరూ కూడా కేటీఆర్ తో సమావేశం కాబోతున్నారు. కేటీఆర్ ఈ సమావేశాన్ని అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించనున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ నగర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు ఏవి పట్టించుకోకుండా నగరాన్ని నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మొదలు పెట్టినటువంటి అనేక పనులు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వంలో వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వాటిని పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఆరోపిస్తుంది. త్వరలో వచ్చేటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కు ఇప్పటి నుంచే కార్యాచరణను సిద్ధం చేసుకోవడం కోసం పార్టీ సిద్ధమవుతుంది. మరోవైపు రేపు మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, మధుసూదన్ చార్తో సహా చాలా మంది సీనియర్ నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. వివిధ బీసీ కుల సంఘాల నేతలు కూడా వస్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావుతో సహా మరింత మంది కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కామన్ రెగ్యులేషన్ మేరకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ని అమలు చేయడం కోసం ప్రభుత్వమైన ఒత్తిడి చేయబోతున్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రధానంగా పంచాయతీ ఎలక్షన్స్ లో కేవలం 50% రిజర్వేషన్ల నిబంధనలు దాటకూడదని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ జియో నెంబర్ 40ని తీసుకొచ్చి ఎలక్షన్స్ పోతున్న నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ ముందుకు వెళ్ళాలి, ప్రతి జిల్లాలో ఎలాంటి సమావేశాలు పెట్టాలి, ఎలాంటి సభలు పెట్టాలని అనేక కీలక కార్యాచరణ పైన కూడా రేపు మధ్యాహ్నం బీసీ నేతలు కూడా చర్చించబోతున్నారు. బీసీ నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశం చేస్తారు. జిల్లాల వారీగా ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, పంచాయతీ ఎలక్షన్స్ ఏ విధంగా ఫేస్ చేయాలి, దీని మీద ఎలాంటి న్యాయ పోరాటం చేయాలని సంబంధించి కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతుంది. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.